మామూలుగా జనాలు నిన్న జాతర క్యాంపు నిన్న గౌరవమైన రీజనల్ మేనేజర్ గారు మన జాతర క్యాంపును స్టార్ట్ చేశారు. నిన్నటి నుండి ఈ స్పెషల్ బస్సులు నడపడం జరుగుతుంది. రేపటి నుండి మంగళవారం మధ్యాహ్నం నుంచి అత్యధికంగా రష్ ఉంటుంది అనుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము చూస్తే దాదాపు 648 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. 37,000 మంది ప్యాసింజర్లను మన భక్తులను ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది 2020 జాతర సందర్భంగా. అలాగే 22 జాతర సందర్భంగా మన ఈ 2 డిపోల నుంచి బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. అలాగే ఈ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా అంటే అదనంగా దాదాపు 60 బస్సులు 120 బస్సులకు బదులు 185 బస్సులను ఆపరేట్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. రద్దీకి అనుగుణంగా మా క్యాంపు ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేయడం పడింది. ఒక్కొక్కరు 12 గంటలు ఉదయం 8 గంటల నుంచి 20 అవర్స్ వరకు, మరి 20 అవర్స్కి ఎక్కిన వారు ఉదయం 8 గంటల వరకు ఎల్లవేళలా వీళ్ళను ప్యాసింజర్లకు అనుగుణంగా బస్సులను నడపడానికి మా సిబ్బంది కృషి చేస్తారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు టెంట్ సౌకర్యము, మన త్రాగునీరు సౌకర్యము, తర్వాత క్యూ రైలింగ్స్, మన టాయిలెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యాన్ని ఎప్పుడంటే అప్పుడు బస్సులు మేము నడిపేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా ఈ జాతర వెళ్ళే మహిళా ప్రయాణికులకు 0 టికెట్సే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ సదుపాయం లేదు. ఈ ఇయర్ నుండే ఈ సదుపాయం ఉన్నది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుండి 7 చోట్ల నుండి స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టే హుజరాబాద్, కరీంనగర్, ఏటిక్రేట్ కాలనీ, గోదావరికని, మంతని మరియు పెద్దపల్లి నుండి ప్రత్యేకంగా బస్సులు నడపడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది.